దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజుదేని వాగ్దానము హగ్గై 2:5. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. చూడండి, దేవుడైన యెహోవా ఆనాడు మన పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, అలాగే ఆయన భక్తులు, ఆయన ప్రజల జీవితాల్లో ఎన్నెన్నో వాగ్దానములు చేశారు. అయితే ఆ యొక్క వాగ్దానములు వారి జీవితంలో నెరవేరినవి. అలాగే తర్వాత వారి సంతానము, అలాగే ఇప్పుడు ఈ భూమి అంతమైపోయే వరకు ఆ వాగ్దానాలు నెరవేరుతూనే ఉంటాయి. అయితే దేవుని ప్రజలుగా ఉన్నప్పటికీ ఆ వాగ్దానములు వారు అనుభవిస్తున్నప్పటికీ కొన్నిసార్లు దేవుని విడిచి లోకాన్ని ప్రేమించి లోకాన్ని ఆశ్రయించినప్పుడు మరలా వారికి శ్రమలు, కష్టాలు ఎదురవుతూ ఉండే. అయితే ఆ కష్టకాలమందు మరలా వారు దేవుని వైపు తిరిగి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారిని విడిపిస్తూ ఉండేవారు. అయితే ఆ కష్టకాలమందు వారు కలవరాలతో, భయాలతో, ఆందోళనతో, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ, ఇదిగో నేను మీ మధ్యలోనే ఉన్నాను, మీరు భయపడొద్దని బలపరిచి వారిని మరలా లేవనెత్తి ముందుకి నడిపించారు. అలాగే ఈ దినాన క్రీస్తును ధరించుకొని ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు ఎల్లవేళలా తోడుగా ఉంటారు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి ఒక్కరి పాపాన్ని కడిగి ఆయన యొక్క సొత్తుగా ఆయన జనాంగముగా చేసుకున్నారు కనుక ఆయన తన ప్రజలను ఏ సమయంలో కూడా ఆయన విడనాడే దేవుడు కాదు. మీ యొక్క కష్టాలు బట్టి, శ్రమలు బట్టి ఒక్కొక్కసారి మరి ఎంతో శ్రమ తాళుకోలేక మీరు ప్రభుని మరిచి విడిచి ఉన్నప్పటికీ మరలా ఆయన మిమ్మల్ని దర్శించి మరలా ఆయన వైపు త్రిప్పుకుంటారు. ఆ సమయంలో మరలా దేవుడు మిమ్మల్ని ఎంతో బలపరిచి నిలబెడతారు. అయితే మర్చిపోకూడదు, ఆయన ప్రజలైనటువంటి వారి మధ్యలో దేవుడు ఆత్మరూపి నివాసము చేస్తారు. అయితే దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది, మా మధ్యలో నివసిస్తుంది కనుక నేను భయపడకూడదు. ఈ శ్రమని, కష్టాల నుంచి దేవుడు నన్ను విడిపిస్తారని మీరు విశ్వసించినట్టయితే తప్పకుండా దేవుడు ఎంతో గొప్పగా మిమ్మల్ని ఆ శ్రమల నుంచి విడిపిస్తారు. మీకు నెమ్మది, సమాధానం కలుగ చేస్తారు. బలమైనటువంటి దేవుని యొక్క కృపను మీరు పొందుకుంటారు. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదముతో మీరు నింపబడి ఆయనకు సాక్షులుగా ఈ లోకములో దేవునికి మహిమకరముగా మీరు జీవిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. ఇదిగో ప్రభువా, వారిని, వారి ఇంటి వారిని పోషించండి. వారి మీద పొంచి ఉన్న ప్రమాదం, కీడు, శోధన, అనారోగ్యం యేసు నామములో తొలగిపోవునుగాక. అయ్యా, ఇదిగో తండ్రి, నేను దుష్టుడు గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు, అయినప్పటికీ నీ భక్తుల ప్రాణం తప్పించే దేవుడు, వన్నాటని తప్పించే దేవుడు కనుక అయ్యా నాయన ఇదిగో నీ బిడ్డల్ని కాచి కాపాడండి. ఇదిగో తండ్రి, వారికి ఉన్న అప్పు సమస్య నుంచి వారిని విడిపించండి. అనారోగ్య సమస్యలు ముట్టి స్వస్థపరచండి. సాతాను శోధ నుంచి వారిని విడిపించండి. చిన్నవారి మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి తోడుగుండండి. అయ్యా తండ్రి, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. రోడ్డు మార్గాలలో, వాహనాలలో ఎంతో కాపుదల ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడండి. అపాయముల నుంచి తప్పించండి, కీడు నుంచి తప్పించండి, మరణము నుంచి తప్పించండి. ఎంతో కాపుదల మీరు ఇవ్వండి ప్రభు. దుష్టుని ఏలుబడి, దుష్ట శక్తులు, అంధకార శక్తులను ఏలుబడి నుంచి నీ ప్రజల్ని, లోకాన్ని విడిపించి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.